ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్కి క్యూ న్యూస్ ఆఫీస్కి బాధితులు వచ్చి అన్న మాకు న్యాయం చేయండి, మా దగ్గర తీవ్రమైన అవినీతి జరిగింది, మేము పెళ్ళాం పుస్తలు తాళ్ళు భూములు అమ్ముకొని పైసలు కట్టినాము, మా ఉద్యోగాలు పోయినాయి, మమ్మల్ని లక్షలాది రూపాయలు ముంచేసిరన్నా, ఇప్పుడు ఏమంటే మాకు సతాయిస్తురని చెప్పి వస్తే దానిపైన మేము కథనాలు రాసినాం, ఎంక్వైరీ చేసినాం. 45 కోట్ల వరకు అవినీతి జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇదే అంశాన్ని కోరకంటి ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారికి కూడా మేము లైవ్లో ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినాం, ఆయన అడగడానికి ప్రయత్నం చేసినాం, ఆయన ఎత్తలేదు. ఆ తర్వాత చెప్పినాం ఈ అంశం వాస్తవమైనదని గ్రహించిన తర్వాత ఆగస్టు 3 వరకు వాళ్ళు చెప్పినారు. వాళ్ళ కార్పొరేటర్ ఆయన పేరేందో రాజేష్ను పంపించినాడు. అన్నా నేను తినలేదన్నా, చందర్ గారు తిన్నది కరెక్టే అన్నా అని చెప్పి మా దగ్గరకు వచ్చినాడు. ఆ తర్వాత నిన్న దివ్యాంగుడు ఆయన పేరేంది గుండురాజు నిన్న మా ఆఫీస్కి వచ్చిపోయినాడు. అన్నా దండం పెడతామన్నా, మీరు దయచేసి రావద్దన్నా, జరిగిన మాట వాస్తవమే అని వాళ్ళు వచ్చిపోయినారు. ఈ రకరకాల అంశాల తర్వాత నేను క్లియర్గా చెప్పిన బాధితులకు న్యాయం చేయండి. మీరు బాధ్యతాయుతమైనటువంటి నియోజకవర్గానికి ఒక తండ్రి అటువంటి వ్యక్తి కోరకంటి చందర్ గారు. ఆ చందర్ గారికి నేను క్లియర్గా చెప్పిన మీరు దయచేసి ఈ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దండి అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఆయన చర్చకు సిద్ధం అంటూ సవాల్ చేస్తే మేము సిద్ధమన్నాం. నేను బాజప్తా ఆధారాలు పట్టుకొని వచ్చిన ఈ మోసం చేసిన వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు చెప్పారు. నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంది, ఈ డబ్బంతా ఎక్కడ పోయింది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబడ్డది, దాంట్లో ఎవరు పార్ట్నర్గా ఉన్నారు, ఆ తర్వాత నీకు ఈ ఢిల్లీకి ఒక ఆఫీసులోకి నువ్వు ఎందుకు పోయినావు, ఆ పోయిన ముగ్గురు ఎవరు, అందులో నువ్వెందుకున్నావు, దానికి నీకేం సంబంధం, ఇవన్నీ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తీరా మేము వచ్చింది ప్రజాస్వామ్యయుతంగా శాంతిబద్ధంగా చర్చలు చేసి రామగుండం ప్రజలకు బాధితులకు న్యాయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళం. మేము ఇంతసేపు బాధితుల పక్షాన న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళం తప్ప మేము దాడులు చేయడానికో లేకపోతే ఇంకొక శాంతి భద్రతల వివాదం కలిగించే ప్రయత్నం మేము చేయడానికి రాలేదు. ఆ క్లియర్గా వస్తున్నటువంటి క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్తే పోలీసులు వినరా చర్చకు? నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇదే మీడియా సమక్షంలో కోరకంటి చందర్ గారిని రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా. రండి, మీరు చర్చలకు మాట్లాడదాం, ప్రజలకు ఏం జరిగిందో వాస్తవాలు చెప్దాం. ఈ జూలపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, చందర్ గారు రండి, మీరు వస్తారా? లేదు రాలేను, నన్ను కూడా అక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరంటే ఒక వీడియో లింక్ మీకు పంపిస్తా, మీరు అక్కడి నుంచి లైవ్లోకి రండి, నేను ఇక్కడ లైవ్లో ఉంటా. రామగుండం ప్రజలకు ఏం జరిగిందనేటువంటి వాస్తవాన్ని చెప్దాం. లేదు మీరు చెప్పకూడదు, మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయించారు. లేకపోతే కత్తులు కటార్లు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళం కాదు, మేము ఆధారాలు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళం మాత్రమే. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, గౌరవ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారికి చెప్తా ఉన్నా, బాధితులకు పెద్ద మనిషిగా ఓ తండ్రిలాగా నియోజకవర్గానికి బాధితులకు న్యాయం చేయి. ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేసిరో మీరు అంతగానం చెప్తా ఉన్నారు వీళ్ళకి నాకు సంబంధం లేదని. మీ కార్పొరేటర్లు వచ్చేమో మా కాళ్ళు పట్టుకొని పోతా ఉన్నారు ఆఫీస్ కాడ. మా తప్పు లేదన్నా, మేము చెప్పమంటే చెప్తామన్నా, చంద్ర గారి పేరు చెప్తామన్నా అని మీ వాళ్ళే వచ్చి చెప్పిపోతా ఉన్నారు. నేనేమంటున్నా, ఇది నీకు నాకు సంబంధించిన పంచాయతీ కాదు, 790 మంది బాధితుల సమస్య ఇది. వాళ్ళు మొత్తం అన్నీ అమ్ముకొని ఉద్యోగాలు పర్మనెంట్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఏదో అప్పో సొప్పో చేసి కట్టినటువంటి వాళ్ళకి తిరిగి ఇచ్చేయమంటున్నాం. మేము కట్టినటువంటి వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయండి. రామగుండం ప్రజలకు క్షమాపణ చెప్పించండి, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళతోనే చెప్పించండి. ఇప్పుడు వాళ్ళతో మీకు సంబంధం లేదంటున్నారు కదా, సంబంధం లేనప్పుడు మీరెందుకు చర్చలకు వస్తున్నారు? మరి సంబంధం ఉందా లేదా అనేది మనం లైవ్ డిబేట్లో కూర్చుంటే నేను చూపిస్తా సంబంధం ఎట్లుంటుంది, ఏం కథ అనేది. ఈ దుర్మార్గమైనటువంటి పని తీన్మార్ మల్లన్నను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు నేను అక్కడికి రాలేకపోయినా
బాధితులకు ఇప్పటికైనా మీరు డబ్బులు ఇవ్వండి. లేదు ఇంకా మొండిగా మాకు ఏ సంబంధం లేదు అనేటువంటి ఏమైనా డైలాగులు కొట్టేది ఉంటే ఈడ కాదు ఆ బిడ్స్ చివర ఇక్కడికైతే రానివ్వడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు. మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరో మరి లేకపోతే మీరే చేయమని చెప్పిరో మాకు తెలియదు. కానీ అమరవీరుల స్తూపం కాడ కూర్చుందాందా లేకపోతే ఆ బిడ్స్ చివరస్తాలో కూర్చుందాందా హైదరాబాద్లో, అక్కడ మీరు డిబేట్కు రెడీయా? బాధితులకు న్యాయం చేస్తారన్న భావన ఇప్పటికి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. సరే, చాలామందికి రాత్రికి రాత్రే పిలిచిచ్చి కాగితాలు రాపిచ్చారు, కొంతమందికి డబ్బులు ఇచ్చారు. అదేదో ఓపెన్గా చేయండి. తప్పు చేసినమా పొరపాటు జరిగిపోయిందని చేయండి ఓపెన్గా. తప్పు చేయని వాడేవాడున్నాడు ఈ భూమి మీద? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోజు తప్పు చేస్తుండు. మీరు తప్పు చేయరెందుకు? మీరు కూడా తప్పు చేసి ఉంటారు, సరిదిద్దుకోండి. ఆ కార్యకర్త తీసుకొచ్చే ఓట్లేమో నీకు పడాలి. ఆ కార్యకర్త ఫైర్ చేసి సరే అది చర్చకు వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకు రివీల్ చేయడం. కానీ ఒక మాట ఏంటంటే కోరుకంటి చంద్ర గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బాధితులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేస్తారని చాలామంది సూసైడ్ చేసుకుంటామన్నా ఇక మాకు ఏ ఆధారం లేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా ఒకవేళ మీరు అంటా ఉన్నారు కదా నాకు ఇప్పటిదాకా తెలియలేకపోయిందని మేము ఇస్తాం వివరాలు. ఒకటి ఇదే కాదు, మున్సిపాలిటీలో మీరు పెట్టించినటువంటి ఉద్యోగాల కాడ, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టించిన కాడ, సింగరేణి హాస్పిటల్లో పెట్టించిన కాడ, ఇంకా ఇవే కాదు అవి కూడా ఇవ్వమంటే ఇస్తాం అదనంగా. ఆ బాధితులు కూడా ఉన్నారు. నేనేమంటా ఉన్నా, పెండల కట్టెబెట్టి గెలుక్కోకు, సప్పుడేక బాధితులకు న్యాయం చేయి. న్యాయం చేస్తే మంచి జరుగుతుంది. మేము కూడా కోఆపరేట్ చేస్తాం. బాధితులు ఏమైనా దొరుకుతలేరు బాధితులు అంటే కూడా మేము లిస్ట్ ఇస్తాం, పట్టుకొచ్చిస్తాం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందే, వాళ్ళు పేదవాళ్ళు. ఇక ఒక ఆయన చెప్తాడు, తిన్మార్ మల్లన్న కోరుకంటి చంద్ర గారు మీ కమ్యూనిటీ కదా, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారంటే మరి మోసపోయిన వాళ్ళు అంటే 200 మంది మా కమ్యూనిటీ వాళ్ళే. మరి దీనికి ఏం సమాధానం చెప్తాం? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.